ఆవిడ్ని పార్టీ ప్రకటించిన కానించి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, పైగా అందులోని కూడా మెయిన్ అకౌంట్లు కొన్ని ఉంటాయి కదా, కొద్దిగా లండన్లో ఒకడు ఉంటాడు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింత అని చెప్పేసి ఆడొకడు, ఇంకొంతమంది కార్యకర్తలు, కొన్ని హ్యాండిల్స్ అయితే కవిత గారిని బూతులు కూడా తిడుతున్నారు అనుకోండి, వాటి జోలు మనం ప్రస్తావించట్లేదు. ఇటు చూడండి ఏమని వేసాడు ట్వీట్, కవిత గారు వేసిన ట్వీట్ మాట అది, ఇది పేరు గుర్తుపెట్టుకోండి బాగా, తెలంగాణ రాష్ట్ర సేన అని చెప్పేసి అనేసాడు. దానికి సంబంధించి ఏమని చూడండి, ఇక్కడ తప్పెవరిది ఒప్పెవరిది అన్నది పక్కన పెడితే కారణాలు ఏమైనా తండ్రి సోదరుడిని కాదనుకొని పార్టీ పెట్టారు, సంతోషం, ఆల్ ది బెస్ట్. మరి వారి ఇంటి పేరు దేనికి? భర్త ఇంటి పేరు పెట్టుకుంటే భర్తకు గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అని ఒక ట్వీట్ వేసాడు. మళ్ళీ ఇమీడియట్గా రెండోది, తండ్రి పెట్టిన పార్టీ వద్దు, తండ్రి ఇంటి పేరు మాత్రం వద్దు. ఎందుకంటే ఓట్లు చేర్చడానికి, అదే మనకి ఇచ్చిన టార్గెట్. ఎవరు టార్గెట్ ఇచ్చారని చెప్పేసి అని వాళ్ళు వేసే ట్వీట్లు అనమాట. అసలు మీకు ఏమైనా సంబంధం ఉందేట్రా ఇందులో? ఇప్పుడు కల్వకుంట్ల కవిత, వైఎస్ షర్మిల ఇంటి పేరు మార్చుకోకపోవడం అనేది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం, అది వాళ్ళ కుటుంబ వ్యవహారం, అది వాళ్ళకి సంబంధించింది. మీకు నొప్పే ఉంది? కనీసం ఉండాలి కదా మనకి. ఇప్పుడు మీ నాయకుడు ఆదేశాలు జారీ చేసాడా, ఇప్పుడు మన బీఆర్ఎస్కి ఊడిగించేయాలని చెప్పేసి, అందుకని చెప్పేసి కవితను రోల్ చేస్తున్నారు. ఆ ఇంటి పేరు కాడ వీళ్ళకి నొప్పి వచ్చేసిందండి. ఇప్పుడు వైసీపీలో ఉన్నన్ని రోజులు షర్మిల ఇంటి పేరు ఎవరికి గుర్తుకు రాలా, కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నన్ని రోజులు కూడా కవిత గారి ఇంటి పేరు ఎవరికి గుర్తుకు రాలా. బయటకు వచ్చిన తర్వాత పార్టీ పెట్టిన తర్వాత మీ ఇంటి పేరు పెట్టి, మరి అప్పుడే చెప్పేది ఉండే మీరు. షర్మిలకైనా కవిత గారికైనా సరే ఎప్పుడు చెప్పాలండి? మొదటి నుంచి కూడా అదే చెప్పుకోవాలమ్మా, మీకు పెళ్ళి అయ్యింది, భర్తకు ఒక ఇంటి పేరు ఉంది, ఆ ఇంటి పేరుతో మీరు పిలుచుకోండి, లేదంటే ఆ ఇంటి పేరుతోనే నువ్వు చలామణి ఇవ్వమ్మా, కల్వకుంట్ల అని పెట్టుకోకూడదనో లేదంటే వైఎస్ అని పెట్టుకోకూడదని చెప్పేసి చెప్పుంటే బాగుండేది. లేదుగా, సరే కవిత గారి సంగతి పక్కన పెడదాం, కాసేపు బీఆర్ఎస్ పార్టీ సంగతి కూడా పక్కన పెడదాం, వైసీపీ సంగతికే వద్దాం. పోనీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు వైఎస్ షర్మిల, పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల, 2019 ఎన్నికల ప్రచారంలో ప్రచారం చేసినప్పుడు మాట్లాడినప్పుడు అన్నిటిలోని కూడా వైఎస్ షర్మిలనే, సాక్షిలో కూడా అదే పెట్టేవారు. మరి ఆ రోజు లేనిది సడన్గా షర్మిల బయటికి రాగానే మీరు ఎలా పెట్టుకుంటారండి? ఇలాంటి మాట్లాడిన ఎందుకండి? మనకన్నా కొద్ది సిగ్గు అనిపించాలి కదా. అయినా నాకు విచిత్రం ఏంటంటే, వీడు ఎక్కడో లండన్లో ఉంటాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన యూకేకో ఏదో ఒక ఇది ఉంటుంది, ఒక విభాగం, దానికి సంబంధించిన అధ్యక్షుడు లేదంటే అందులో ఒక మెంబరు ఈడు. మీకు సంబంధం ఏముందండి? వాళ్ళు పార్టీయే పెట్టుకుంటారో, వాళ్ళ ఇంటి పేరే పెట్టుకుంటారో, లేదంటే వాళ్ళు ఆస్తులు ఏమైనా పంచుకోరో, అవన్నీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు కదా. నీకెందుకు వచ్చింది? ఇక్కడ రాజకీయాలు ఏడంటారా? తెలంగాణ సంగతి మనకెందుకు? అలా కాదు, డ్యూటీ ఎక్కేసారన్నమాట. ఇప్పుడు ఆవునింటి రోజు చేయాలి. ఇప్పుడు అంతేనారా? మీ అంత బానిసీయతలను ఎక్కడా చూడాలి. దానికి కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం. మళ్ళీ కొంతమంది వేసే ట్వీట్లు అది కూడా. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, అందుకే కవిత గారు ఒక పార్టీ పెట్టారండి. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొంతమంది హర్ట్ అవుతారు. సరే, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాలు వాళ్ళు చూసుకుంటారు, మనకు సంబంధం లేని అంశాలు. అది మధ్యలో వీళ్ళు దూరి కవిత గారి పార్టీ పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు కారణం అని చెప్పేసి నేను వేసే ట్వీట్లు. ఒక పక్క షర్మిల, ఇంకొక పక్క కవిత గారు. ఇంకే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడ ఏం జరిగినా సరే, ఎవరి కుటుంబాల్లో విభేదాలు ఉన్నా సరే దానికి చంద్రబాబు నాయుడు కారణమా? ఏం పీత లాజిక్లు అండి ఇవన్నీ కూడా. కనీసం చెప్పుకోవడానికి మనకన్నా సిగ్గు ఉండాలి కదండి. పక్క రాష్ట్రాల సంగతి మనకు అనవసరం. వాళ్ళు వెళ్ళి ఏదన్నా తగలడుకొని ఉంటాయి, కొట్టుకు సావనవాడే. మనకు రాష్ట్రం తగలడింది, మనకు ఒక నాయకుడు ఉన్నాడు, అంటే మీకు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ పార్టీలు ఉన్నాయి, ఇక్కడ రాజకీయం ఉంది, ఇక్కడ ఎడితే సరిపోద్ది. పక్క రాష్ట్రాల్లో ఏలిటికి అవసరం లేదు. ఉన్న పరువు తీసేస్తాను. ఇక మీ ఆంధ్రోళ్ళు మమ్మల్ని తిడుతున్నారని చెప్పేసి రేపు పొద్దున కవిత ఒక స్టేజీ మీద ఇలా మాట్లాడింది అనుకో, ఏం చేస్తావు అప్పుడు? ఆల్రెడీ మొదలెట్టేశారు పాత స్ట్రాటజీనే. ఎంతసేపు కూడా ఆంధ్ర వాళ్ళని తిట్టాలనో లేదంటే ఇంకోటో ఆల్రెడీ మొదలు పెట్టారు. మళ్ళీ ఆగజ్జి మనకెందుకంటున్నా? వాళ్ళ వ్యవహారాల్లోకి దూరకుండా ఉండి మనం కడుక్కుంటే సరిపోద్ది. ఎందుకు ఊరికే అనవసరంగా వాళ్ళు ఏదో పార్టీ పెట్టుకున్నారు, మనకు వచ్చింది నిప్పే ఉంది, వాళ్ళ ఇంటి పేరుతో మీకు వచ్చింది నిప్పే ఉంది. నాకు అర్థం కావట్లా. వీడు ఎక్కడో యూకేలో ఉంటాడు, ఆవిడేమో తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. మనకు నష్టం లేదు, ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి సంబంధం లేదు. ఆవిడ ఇంటి పేరుతో వీడికి ఇబ్బంది ఏంటి? అసలు నాకు అదే అర్థం కాలా.
కవిత ఇంటి పేరుతో నీకు వచ్చిన ఇబ్బంది ఏముందిరా? అరే కుక్కలు డాక్టర్ నాకు అర్థం కావట్లా. కవిత ఇంటి పేరుతో కానీ షర్మిల ఇంటి పేరుతో కానీ మీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? వాళ్ళ కుటుంబ సభ్యులకు లేని ఇబ్బంది మీకెందుకు వచ్చింది అని అడుగుతున్నా. ఎందుకు రేపొద్దున మళ్ళీ మనం కొంతమంది వైసీపీ అభిమానులు ఎవరైతే మీరు ఉన్నారో, పేటీఎం వచ్చి ఎవరైతే ఉన్నారో, మీరు అంతా విపరీతంగా కవిత గారిని ట్రోల్ చేస్తే చక్కగా రేపొద్దున ఏదో ఒక స్టేజ్ మీద ఇక ఆంధ్రా నుంచి కొంతమంది వ్యక్తులు నన్ను తిడుతున్నారని చెప్పేసి ఒక స్టేజ్ ఎక్కి స్టేజ్ మీద చెప్పిద్ది. అప్పుడు మన పరువు తీసేస్తాను కదా, మన పరువు తీసేయబాకంటారా సన్నాసేదవలారా, తీసేసింది చాలు. కానీ ఓ పక్క విజయసాయి రెడ్డి ఏదో మాట్లాడుతున్నాను నిన్న పిచ్చి పిచ్చి మాటలు, ఆడేదో నెలవాలులాగా బాలాకుమారులాగా. ఈ అనవసరమైన మాటల్లో లేదా ఈ అనవసరమైన కామెంట్లు, ఈ అనవసరమైన పనులు చేయమాకండి. చూస్తుంటే విరక్తి వచ్చేస్తుంది, రాజకీయాల మీద విరక్తి వచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం, మేము మీ కార్యకర్తలకు చెప్పండి, మీ సోషల్ మీడియా విభాగం ఏదైతే ఉందో వాళ్ళకి కనీసం మీరన్నా చెప్పండి, ఎందులో పడితే అందులో ఏలిటికి వెళ్ళుకోవద్దని చెప్పండి. మనం కవితని టార్గెట్ చేసేసో లేదంటే షర్మిలని టార్గెట్ చేసేసో వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని చెప్పేసి బూచీగా జీవించే ప్రయత్నాలు చేయమాకండి. చాలా సిరాయిగా చాలా ఎబ్బెట్టిగా ఉంటుంది. ఎవడో నమ్మడు మీ ముఖాన్ని తుప్పుకు నుమ్ము వేస్తాడు. అలా ప్రకటించగానే బీఆర్ఎస్ కార్యకర్తల కంటే ఎక్కువ మీరు బాధపడిపోతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు బాధపడిపోతున్నారు. మీకేమి నొప్పి మాకు అర్థం కావట్లా. వద్దు, అన్నింటిలోనే ఎలిటికి వెళ్ళుకోవసం లేదు. మనం ఇక్కడ ఎడితే సరిపోతే, ఇక్కడ రాజకీయాలు చేస్తే సరిపోతే, మళ్ళీ మీరు అక్కడ వాళ్ళు ఇలా తిట్టారని చెప్పేసి చెడ్డ పేరు మనకు తీసుకురావద్దు. ఇక్కడ ఏడాని సరిపోద్ది. ట్రోల్ చేసేసారు కానీ ఇంటి పేరు ఇక్కడ ఈ బొగ్గలకి నొప్పి వచ్చేసిందట. మనం ఎలా పోతున్నాం కానీ ఇక్కడ ఎక్కడో తెలంగాణలో కవిత గారి పార్టీ పెడితే ఆవిడ్ని మనం ట్రోల్ చేస్తానికి ఇది వచ్చేసింది పోటుగాళ్ళకి. నేను అర్థం ఏమైనా ఉందా అసలు? ఉండాలి కదా. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే అర్థం ఉండాలి. వాళ్ళ ఇంటి పేరుతో మనకెందుకు వచ్చిందంటే వాళ్ళ అన్నదమ్ములు చూసుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు చూసుకుంటారు, వాళ్ళిద్దరు కుటుంబాలు చూసుకుంటారు, అవన్నీ కూడా. ఇప్పుడు షర్మిల ఇంటి పేరైనా సరే, వైఎస్ షర్మిల ఏదైనా ఉంటే వాళ్ళ ఇష్టం. అది ఎప్పటి నుంచో అలాగే పిలువబడుతుంది, అలాగే ప్రచారం చేశారు, మీరు అలాగే వాడుకున్నారు. వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంలో మీరు కూడా ఆవిడని అలాగే వాడుకున్నారు. అదే పేరుతో ఆవిడ కంటిన్యూ అవుతుంది.